మన అమ్మమ్మలు వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలీదు, సిప్స్ గురించి తెలీదు, గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనే పదం కూడా ఎప్పుడూ వినలేదు. కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు చాలా గొప్ప ఫైనాన్షియల్ ప్లానింగ్ మెథడ్ని అవలంబించేవారు. ఈరోజు మనం దాన్నే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అంటున్నాం. మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఇంట్లో 5 మట్టి కుండలు ఉండేవి. ఒక కుండ ఇంటి ఖర్చుల కోసం, మరో కుండ పిల్లల చదువు కోసం, ఇంకో కుండ పండుగల కోసం, మరొకటి అనారోగ్యం వచ్చినప్పుడు ఉపయోగించడానికి, ఇంకొకటి అత్యవసర అవసరాల కోసం. ఎవరూ ఒకే కుండలో అన్ని డబ్బులు వేరు. ఎందుకంటే ప్రతి అవసరానికి ఒక ప్రత్యేకమైన కుండ ఉండేది. కాలం మారింది. మట్టి కుండలు పోయాయి. బ్యాంక్ అకౌంట్స్ వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. సిప్స్ వచ్చాయి. కానీ ప్లానింగ్ మాత్రం మారలా. ఈరోజు మట్టి కుండల స్థానంలో మన ఫైనాన్షియల్ గోల్స్ వచ్చాయి. ఈరోజు కూడా ప్రతి గోల్కి ఒక ప్రత్యేకమైన కుండ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్, చైల్డ్ ఎడ్యుకేషన్, డ్రీమ్ హోమ్, రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. తేడా ఒక్కటే. అప్పుడు మట్టి కుండలో డబ్బులు వేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి గోల్ కోసం ప్రత్యేకంగా సిప్ చేస్తాం. ఉదాహరణకు మీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 10 సంవత్సరాల తర్వాత 30 లక్షలు కావాలి అనుకుందాం. ఈ గోల్ కోసం ప్రత్యేకంగా ఒక సిప్. రిటైర్మెంట్ కోసం మరో సిప్. ఎమర్జెన్సీ ఫండ్ కోసం మరో సేవింగ్. ఒక గోల్ కోసం పెట్టిన డబ్బు ఇంకో గోల్ కోసం వాడకూడదు. అదే నిజమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్. మన అమ్మమ్మలు మట్టి కుండల్లో గోల్స్ని దాచేవారు. మనం మ్యూచువల్ ఫండ్స్లో గోల్స్ని నిర్మిస్తున్నాం. టెక్నాలజీ మారింది, కానీ ప్రిన్సిపల్ మాత్రం అదే. ప్రతి కలకి ఒక గోల్, ప్రతి గోల్కి ఒక ప్లాన్, ప్రతి ప్లాన్కి ఒక సిప్. అదే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్. మన అమ్మమ్మ మొదటి కుండ గురించి ఒక మాట చెప్పేది. ఈ కుండ ఎప్పుడూ నిండుగా ఉండాలి, కానీ తెరవాల్సిన అవసరం రాకూడదు. ఆ మాట అప్పుడు అర్థం కాలేదు. ఈరోజు అర్థమైంది. ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, జాబ్ లాస్ కావచ్చు, బిజినెస్ లాస్ కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా అనుకోని పరిస్థితి కావచ్చు. అలాంటి సమయంలో మన కలల కోసం పెట్టిన డబ్బును తీయకూడదు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టిన డబ్బు పిల్లల ఎడ్యుకేషన్కే ఉండాలి. రిటైర్మెంట్ కోసం పెట్టిన డబ్బు రిటైర్మెంట్కే ఉండాలి. అందుకే మొదట నిర్మించాల్సింది ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కాదు, ఎమర్జెన్సీ ఫండ్. ఇది మీకు రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు, కానీ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రాఫిట్ ఇవ్వకపోవచ్చు, కానీ మీ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్లో మొదటి గోల్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక 6 నుంచి 12 నెలల పాటు మీ ఖర్చులకి, మీ కుటుంబ అవసరాలకి సరిపడా డబ్బును పక్కన పెట్టడం. ఇది మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సీట్ బెల్ట్. రెండో కుండ పిల్లల భవిష్యత్తు కోసం. ప్రతి వారం కొన్ని నాణేలు ఆ కుండలో పడేవి. అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్ తెలీదు, సిప్ తెలీదు. కానీ పిల్లల చదువుకు డబ్బు ముందుగానే సిద్ధం చేయాలని మాత్రం తెలుసు. ఈరోజు మనం అదే పనిని చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్ పేరుతో చేస్తున్నాం. మూడో కుండ సొంత ఇల్లు కోసం. ₹1, ₹2 అలా సంవత్సరాల పాటు. ఎందుకంటే పెద్ద కలలు ఒకేసారి నెరవేరవు. చిన్న చిన్న పొదుపులతోనే సొంత ఇంటి కల నిజమవుతుంది. ఈరోజు అదే గోల్, డ్రీమ్ హోమ్ ప్లానింగ్. నాలుగో కుండ వృద్ధాప్యం కోసం. అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, రేపు పిల్లల మీద భారంగా ఉండకూడదు. అందుకే చిన్న మొత్తమైనా పక్కన పెట్టేది. ఈరోజు మనం దాన్ని రిటైర్మెంట్ ప్లానింగ్ అంటున్నాం. ఇప్పుడు ఐదో కుండ. ఈ కుండకు పేరు ఉండేది కాదు, కానీ అది ఒక స్వేచ్ఛ. అవసరం వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా తన డబ్బుతో జీవించే స్వేచ్ఛ. ఈరోజు మనం దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటున్నాం. చూసారా, మన అమ్మమ్మలకు ఎక్సెల్ షీట్స్ లేవు, యాప్స్ లేవు, సిప్ క్యాలిక్యులేటర్ లేదు. కానీ ప్రతి గోల్కి ఒక ప్రత్యేకమైన కుండ ఉండేది. ఎందుకంటే ఒక గోల్ కోసం పెట్టిన డబ్బు మరో గోల్ కోసం వాడకూడదని వాళ్ళకి తెలుసు. ఈరోజు కుండలు లేవు, కానీ గోల్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ ఫండ్, చైల్డ్ ఎడ్యుకేషన్, డ్రీమ్ హోమ్, రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. తేడా ఒక్కటే. అప్పుడు నాణేలు కుండల్లో పడేవి. ఈరోజు ప్రతి నెల సిప్లు ప్రత్యేక గోల్స్లో పడుతున్నాయి. ఒక్క సిప్ అన్ని గోల్స్ని పూర్తి చేయదు. ప్రతి గోల్కి ప్రత్యేకమైన ప్లానింగ్ అవసరం, ప్రత్యేకమైన ఇన్వెస్టింగ్ అవసరం, ప్రత్యేకమైన డిసిప్లిన్ అవసరం. మన జీవితాన్ని మార్చేది మనం ఎంత సంపాదించామనేది కాదు, తెలివిగా ప్రతి గోల్కి ఎంత కేటాయించామనేదే. ఈరోజు ఒక పేపర్ తీసుకోండి. మీ జీవితంలో ఉన్న 5 గోల్స్ రాయండి. ఎమర్జెన్సీ ఫండ్, చైల్డ్ ఎడ్యుకేషన్, డ్రీమ్ హోమ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రతి గోల్కి ఎంత అమౌంట్ అవసరమో నిర్ణయించండి. సిప్ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేయండి. ప్రతి నెల ఎంత సిప్ చేయాలో అమౌంట్ డిసైడ్ చేయండి. మన అమ్మమ్మలు కుండల్లో డబ్బులు దాచలేదు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తును దాచారు. ఈరోజు మన చేతిలో కుండలు లేవు, కానీ సిప్లు ఉన్నాయి. టెక్నాలజీ మారింది, కానీ వెల్త్ క్రియేషన్ ప్రిన్సిపల్ మాత్రం అదే. ప్రతి
గోల్కి ఒక కుండ, ఈరోజు ప్రతి గోల్కి ఒక సిప్. అదే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్.